పూర్వీకుల కాలం నుంచి మూలికలతో అందిస్తున్న ఆయుర్వేద వైద్యం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. తరతరాలుగా వంశపారంపర్యంగా వైద్య సేవలు అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైనే సేవలు అందిస్తూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చికిత్స పొందిన రోగులు తిరిగి సంప్రదించాలన్నా వీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీరిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రజలకు సాంప్రదాయ ఆయుర్వేద వైద్య సేవలు మరింతగా అందుతాయని వారు కోరుతున్నారు. మనం ఏ ఒక్క విషయానికైనా మనం తయారు చేసి ఛాలెంజ్గా చేసి తయారు చేసి ఇస్తాము. ప్రతి ఒక్క జబ్బుకి మన దగ్గర మందులు అన్ని రకాల సమస్యలకే ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్కి, నొప్పులకి, వాతానికి, పైత్యానికి, షుగర్కి, బీపీకి, ఏ సమస్యలకైనా ఇక్కడ అన్నిటికీ ఉన్నాయి. సెక్స్లోనికి, అన్ని ప్రాబ్లానికి, సెక్స్ సమస్యలకి, అన్ని రకాల దాళ్ళకి ఉన్నాయి. కానీ ఇక్కడ తయారు చేయిస్తాము. మంది వంశపారంపర్య వైద్యము. మనం ఉండేది మైదుకూరు రూటు, బద్వేలి, కుమ్మరకొట్టాలు, బద్వేలి మంది. జబ్బును బట్టి, ప్రాబ్లాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి దానికి స్పెషల్గా మందు తయారు చేయిస్తాం సార్. ఇక్కడ ప్రతి ఒక్క ప్రాబ్లానికి, ప్రతి ఒక్క సమస్యకి మనం ఇక్కడ మందులు తయారు చేస్తాము. ఇవన్నీ ప్రతి ఒక్క వైద్యం అనేది ఉంటాయి. ఇది అశ్వగంధ అంటారు సార్. అశ్వగంధ అంటే కండపుష్టి పెరుగుతుంది, బలానికి పెరుగుతుంది, నరాల శక్తిని పోగొడుతుంది సార్ అశ్వగంధ. కానీ చాలామందికి తెలియదు ఈ గడ్డకి వాల్యూ ఎంత ఉంది. మరి ఇక్కడ ఉన్నది మగసీరి గడ్డ అంటారు సార్. ఇది మగసీరి గడ్డ అంటే మగవాడికి మగతనం పైన టెంపర్కి బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇది ఈ గడ్డలోని ఇది భూమిలో పుట్టేది, తయారు చేసే వస్తువు కాదు ఇది. ఇంకా ఇక్కడ ఉన్నాయి సార్. ఇది షుగర్ బాదాం. షుగర్ బాదాం అంటే ఇదే చూడండి సార్. షుగర్ని అరికెడుతుంది. షుగర్ ఎంత షుగర్ అయినా కానీ డౌన్ చేసేస్తుంది సార్. ఇదే షుగర్ బాదాం అంటారు. ఇది ఒక అడవిలో పడ్డే చెట్టు. ఇంకా ఇక్కడ ఉన్నాయి సార్. ఇది నాగముష్టి అంటారు సార్. నాగముష్టి అంటే ఇది పాముకు, తేలుకు బాగా పనిచేస్తుంది. ఇది మనం అడవులలో జరిగేటప్పుడు ఒకప్పుడు ఎంతో ఎలిగిన ఆయుర్వేదం ఇది. ఒకప్పుడు ఎంతో ఎత్తుగా ఎలిగిన ఆయుర్వేదాన్ని ఇప్పుడు దేశదమ్మరలాగా ఫుట్బాల్స్ మీద పడిందంటే దానికి ఎన్నో రకాల హాస్పిటల్, ఎన్నో రకాల వైద్యాలు అన్నీ వచ్చినాయి. కాబట్టి టెక్నాలజీ మారింది. కాబట్టి చాలామంది జనాలు ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడిపోయి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టారు. కానీ ఆయుర్వేదమే నెంబర్ 1. ఈ ఆయుర్వేదమైన నెంబర్ 1 వస్తువు ప్రతి ఒక్క దానికి పెద్ద పెద్ద ప్రాబ్లాలకు దీంట్లో మెడిసిన్ ఉంది. కానీ చాలామందికి తెలియదు సార్. ఎందుకంటే ఈ ఒక్క వైద్యం అనేది ఇప్పుడు మీకు ఎవరికైనా వైద్యం కావాలన్నా, ఏ ఒక్క సమస్యకైనా కావాలన్నా మా ఫోన్ నంబర్లు ఇస్తాం. మా ఫోన్ చేయండి, మీకు కొరియర్ పెడతాం. మీకు ఏ ఒక రకమైన మందైనా కానీ మీకు పంపిస్తాము. అమౌంట్ మాకు వేయాలా, మీకు ఫోన్పే చేస్తాం. మీకు అమౌంట్ మీరు ముందు అనేది మీకు రెడీ చేసి మీకు పంపిస్తాము. కానీ ముందు అనేది సక్సెస్ కాలేదా, బాగా కాలేదా, రీప్లేస్ కూడా ముందు ఉంటుంది. మీకు మళ్ళీ అంతగా 2 ఖర్చైనా పెట్టి మీకు ముందు మీకు బాగా చేసే బాధ్యత మంది. ప్రాబ్లాన్ని క్యూర్ చేస్తాము. క్యూర్ కాని ప్రాబ్లాన్ని మనం తీసుకోము. మన దగ్గర కూడా దరిజాపుల్లో కూడా మనం కాదని చెప్తాము. కానీ ఎటువంటి వైద్యానికైనా మనము ప్రాబ్లం తయారు చేయిస్తాం. ఇదేం లేదు, దానికి కూడా మంచి మందు ఉండాలి సార్. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు కావాలన్నా స్కిన్ డిసీజ్కి కానీ, సోరియాసిస్కి కానీ, ఎయిడ్స్ కూడా ఉండాలి సార్. ఇబ్బంది ఏమి లేదు. ఎయిడ్స్ ప్రాబ్లానికి కూడా మన దగ్గర మెడిసిన్ ఉండాలి. మీకు కావాలంటే దానికి కూడా మనం తయారు చేస్తాం. ఎక్కువ రోజులు బతకనికి. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లాలకి మన దగ్గర ఉన్నాయి. మీకు ఏ ఒక ప్రాబ్లం కావాలన్నా, ఏ ఒక సమస్య మీరు అడగాలన్నా నా నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేశారంటే నేను చెప్తాను. ప్రతి ఒక్క సమస్యకి నా నెంబర్ కావాలంటే తీసుకోండి. 9502659148. సీను, ఆయుర్వేదం సీను నా పేరు. ఫ్రీ పనిచేస్తే బాగా మా ఇంటి దైవం, మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.